కాకినాడలో ట్రాఫిక్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ సంయుక్తంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు చేపట్టారు. ఆటో డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి అనే నినాదంతో అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించని 150కి పైగా ఆటోలపై జరిమానా విధించారు. కొన్ని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రహదారి భద్రతా మాసోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ రవాణా శాఖ సంయుక్తంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మన వద్ద ట్రాఫిక్ సిఐ రామారావు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మనం చూస్తున్నాం 120 పైబడి ఆటో డ్రైవర్లని వారి వాహనాలు తీసుకురావడం, అలాగే ఫిట్నెస్ ఉన్న వాటికి కూడా మీరు చెక్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పుడు చూసాం ఎవరైతే ఆటో డ్రైవర్లకు కూడా మీరు అవగాహన కల్పించారు, వారికి అవేర్నెస్ ఏ రకంగా కల్పిస్తున్నారు? ఆటో డ్రైవర్లకి ఇది చాలాసార్లు జరిగింది. కౌన్సిలింగ్ మేము తీసుకురావడం, ఆటోలని ఇలా డ్రైవ్ చేసి పర్టికులర్గా ఈ స్కూల్ చిల్డ్రన్స్ని ఎక్కువైతే ఎవరైతే ఎక్కిస్తున్నారో ఆ ఆటోలను మాత్రమే టార్గెట్ చేసి ఎక్కువగా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. ఒకవైపు వీళ్ళని డ్రైవ్ చేస్తూనే వీళ్ళకి చలనాలు వేస్తూ ఈ ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ ఇలాగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఒకసారి ఫిల్టరైజేషన్ చేయడం కూడా జరిగింది చాలాసార్లు. అయితే ఇది ఒకటే సొల్యూషన్ కాదు. రెండోది కూడా థియరీ ఆఫ్ రిఫర్మేషన్ సంస్కరించడం. అంటే స్కూల్స్కి వెళ్ళిపోయి చిల్డ్రన్స్ ఉన్నటువంటి స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. విద్యా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినప్పటికీ, ఎంత చేసినప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల యొక్క వైఖరిలో మార్పు రాకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం కలుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా పర్యవేక్షణ లోపం. పేరెంట్స్ ఎక్కుతున్నటువంటి ఈ స్కూల్ ఆటోస్లో 1+6 కంటే ఎక్కువగా ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కించకూడదు. మన పిల్లలలో స్కూల్స్లో ఉన్న ఆటోస్లో 11-12 మెంబర్స్ని ఎక్కించేస్తున్నారు. దీని ద్వారాగా ఊపిరాడక చనిపోయి బండి యొక్క సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని ఎక్కించకూడదు అన్నటువంటి మినిమం విషయాన్ని తెలుసుకోవడంలో, ఆ విషయాన్ని పర్యవేక్షించడంలో కొంత ఫెయిల్యూర్ అవుతున్నారు. తద్వారా ఎటువంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏవైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయో అప్పుడే అధికారులు పట్టించుకుంటున్నారు, మిగతా సమయంలో పట్టించుకోవట్లని చెప్పి కొంతమంది అపోహపడుతున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నాం, అంటే ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ ఇకపై అంటే ఇలాగే కాకుండా ఇకపై చర్యలు ఏ రకంగా ఉండబోతాయి? ఇకపై చర్యలు కాన్ఫిస్కేట్ చేస్తాం. అవసరమైతే ఈ వెహికల్స్ని కూడా సీజ్ చేసేస్తాం. స్కూల్ చిల్డ్రన్ ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి ఆటోస్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే ఆర్టీఓ అధికారులు కూడా వాళ్ళ యొక్క విచక్షణ అధికారం మేరకు ఈ ఆటోలని సీజ్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి అవసరమైతే ఆ ఆటో వాహనాలను కూడా సీజ్ చేస్తారు. మరింత అవగాహన కార్యక్రమాలని స్కూల్ పేరెంట్స్తో పాటుగా స్కూల్స్లో పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసి పేరెంట్స్ సమక్షంలోనే ఇంకా అవగాహన కార్యక్రమాలని గత సంవత్సర కాలంలో విస్తృతంగా చేసాం. ఈ స్కూల్ చిల్డ్రన్స్ ఆటోస్ విషయంలో లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై డెమాన్స్ట్రేషన్, వీడియో క్లాసెస్ చెప్పాం, డెమాన్స్ట్రేషన్ చేసాం. లెర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఎలా దాన్ని సెల్ఫ్గా ఫీల్ అవుతారు, ఎలా ఉంటే దాని ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది స్కూల్ చిల్డ్రన్స్కి డైరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పాం, పేరెంట్స్కి చెప్పాం. స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దీని పట్ల చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేసాం. ఇక నుంచి థియరీ ఆఫ్ డిటెన్షన్ అయితే ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆటోస్లో అవసరమైతే సీజర్ కూడా చేసి వాళ్ళ మార్పు రాకపోతే మటుకు ఖచ్చితంగా వాళ్ళ ఆటోల లైసెన్స్లను రద్దు చేయడమనో, వాహనాలు జప్తు చేయడం అనేటువంటి వాటిని కూడా చూస్ చేసుకొని వెనకాడడం. ఈ విషయంలో అయితే మటుకి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాం. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితంగా గమ్యానికి చేరని చెప్పి ఫ్లెక్సీల్లో కూడా మేము ఏర్పాటు చేసాము. అలాగే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. అంటే మీ ఆటోలో ఎక్కే పిల్లలు ఎవరైతున్నారో వారు మీ పిల్లల్లా భావించండి, అంటే అధికమించి ఓవర్లోడ్ ఎక్కించకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, ఆటోలో ఎక్కే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. దానివల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఒక పక్క పోలీస్ శాఖ, రవాణా శాఖ చెప్పి